ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు ఒక మిషనరీ గురించి తెలుసుకుందాము. ఆ వ్యక్తి పేరు డేవిడ్ లివింగ్స్టన్. డేవిడ్ లివింగ్స్టన్ 1813లో స్కాట్లాండ్లోని బ్లంటైర్ అనే స్థలములో జన్మించెను. తల్లిదండ్రులు దైవికమైన వారు కనుక యథార్థముగా ఉండుట గూర్చి చిన్న వయసులోనే నేర్పిరి. దాని ఫలితంగా చిన్న వయసులో ప్రభువుకు తన హృదయంనిచ్చెను. తన 10వ ఏట దూది పరిశ్రమలో ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసి, తరువాత 10 గంటల వరకు రాత్రి పాఠశాలకు వెళ్ళి అర్ధరాత్రి వరకు చదువుచుండెను. చిన్నప్పుడే అనేక పుస్తకాలు చదివాడు. 9 సంవత్సరంలో దూది మిల్లులో పనిచేసి వచ్చిన డబ్బుతో వేసవిలో గ్రీకు భాషను, శీతాకాలంలో వైద్య భాషను గ్లాస్గో యూనివర్సిటీలో నేర్చుకున్నాడు. లండన్ మిషనరీ సొసైటీ ద్వారా మంచి డాక్టర్గా గుర్తించబడి చైనాకు మిషనరీ డాక్టర్గా వెళ్ళెను. తన 19వ ఏట 119వ కీర్తన పూర్తిగా కంఠస్థం చేశాడు. క్రీస్తు అంటే తెలియక రక్షణ కొరకు వేదనతో ఉన్న గ్రామస్తులను గూర్చి డాక్టర్ రాబర్ట్ మఫెట్ చెప్పగా, అతనితో డేవిడ్ 3 నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకు చేరెను. అక్కడ వారి భాషను నేర్చుకున్నాం. ఒక గుంపు పెద్దను కలుసుకొనుటకు 100 మైళ్ళు ప్రయాణం చేసి పెద్ద కుమార్తె యొక్క ప్రార్థనతో బాగుచేసి ఆ గుంపు వారందరినీ ప్రభు వద్దకు నడిపించెను. అనేక మంది చాలా దూరం నుండి మందుల కొరకు వచ్చి క్రీస్తు సువార్తను విని వెళ్ళుచుండగా సింహం ఒకటి ఎదురుపడింది. దానిని దేవుని సహాయంతో తుపాకీతో చంపివేశెను. ఆ సమయంలో తన చేతి గూడు పట్టు వదిలి బాధపడెను. మోబోట్స్ కొండ ప్రాంతాల్లో 3 సంవత్సరములు సేవ చేసి మేరీ మఫెట్ను పెండ్లి చేసుకున్నాను. మంచినీటి కొరకు 480 కిలోమీటర్లు ఎండలో ప్రయాణం చేసేవారు. మానసికంగా ఎన్నో కష్టాలను అనుభవించి 31 సార్లు అడవి జ్వరంతో బాధపడెను. మందులు లేక బాధపడేవాడు. వాతావరణం సరిగ్గా లేదని తన భార్యను ఇంటికి పంపివేశెను. 5 సంవత్సరాల తర్వాత తన భార్యను చూచెను. అప్పటికే డేవిడ్కి చెట్టు కొమ్మలు పొడుచుకొని ఒక కన్ను పోయెను. కొంతకాలమునకు భార్య చనిపోయెను. మరలా ఆఫ్రికాకు వెళ్ళి 2 సంవత్సరములు సేవ చేశెను. కొంతకాలమునకు ఆయన యుద్ధ నుండి ఏమీ సమాచారం లేనప్పుడు హెన్రీ స్టాన్లీని పంపించెను. స్టాన్లీ డేవిడ్ని చాలా రోజులు వెతికి కనుగొని మందులిచ్చి తాను మారుమనసు పొంది వెళ్ళెను. తరువాత డేవిడ్ 2 సంవత్సరములు సేవ చేసి 1873 మే 1న తెల్లవారుజామున 4 గంటలకు మోకరించి ప్రార్థిస్తూ ప్రభు సన్నిధికి చేరెను. ఆఫ్రికా దేశస్థులు అతని హృదయాన్ని ఆఫ్రికా దేశంలో పాతిపెట్టారు. అతని దేహాన్ని మాత్రం ఇంగ్లాండ్ దేశంలో వెస్ట్ మినిస్టర్ అను స్థలములో, అనగా ఘనత వహించిన లేక రాజవంశపు వ్యక్తులను సమాధి చేసే స్థలములో పాతిపెట్టిరి. ఈ రోజున మనం నేర్చుకున్న వ్యక్తి మిషనరీ పేరు డేవిడ్ లివింగ్స్టన్.